ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలున్న వట్టి ఆకుకూరతో కూర వండితే చాలామంది ఇష్టపడరు. అందులోనూ మెంతికూర అయితే చేదొస్తుంది అని పక్కన పెట్టేస్తారు. చేదు రాకుండా అలాగే కమ్మగా టేస్టీగా వెరైటీగా తినాలి అనంటే ఒక్కసారి కోడిగుడ్డు మెంతికూర కాంబినేషన్ ట్రై చేయండి. రుచి చూశాక అసలు ఇది మెంతికూరేనా అని అడగక మానరు. వేడన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ముందుగా ఎగ్ బాయిలర్లో 5 ఎగ్స్ని బాయిలింగ్కి పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మెంతికూర శుభ్రంగా వలిచి క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఒక టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత కోల్డ్ వాటర్లో ఒక 5 మినిట్స్ పెట్టి ఆ తర్వాత పెంకు తీసేసి ఎగ్కి నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 to 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసేయాలి. ఎగ్స్కి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటో ముక్కలు మెత్తపడిన తర్వాత మెంతికూర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఆకుని మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాల తర్వాత 2 నుంచి 3 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కూరని దగ్గర పడనివ్వాలి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. కూర అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. కూర మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత, అంటే అటు మరీ జారుడుగా కాకుండా ఇటు మరీ తిక్కుగా కాకుండా అలా మధ్యస్థంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, కోడిగుడ్డు మెంతికూర రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చాలా చాలా రుచిగా ఉండే ఈ కోడిగుడ్డు మెంతికూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.